వాన పడితే మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి? చెరువులన్నీ కూడా కబ్జా చేశారు. మేము ఇవన్నీ ఆక్రమించేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వం ఈ రోడ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? అదేవిధంగా గత 10 ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంది ఇలాంటి విషయాల్ని కంట్రోల్ చేయడానికి? ఎందుకంటే ఇప్పుడు కొండాపూర్ అయింది. గతంలో మనం చూసుకుంటే కనుక అమీర్పేటలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడింది. అమీర్పేట మొత్తం మునిగిపోయిన పరిస్థితి. నిజాంపేట, కూకట్పల్లి, హైటెక్ సిటీ దగ్గర. సో ఇవన్నీ కూడా అంటే ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా ఎక్కడ ఎక్కువగా వాన పడితే ఏరియా ఎఫెక్ట్ అవుతూ కనిపిస్తుంది. సో దీనికోసం గవర్నమెంట్ గత 10 ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, లేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వానలు పడి మునిగిపోయే పరిస్థితి వస్తే తప్ప నాయకులకి ఇవేం పట్టవా? కొండాపూర్ ఏరియా కంప్లీట్గా కూడా మునిగిపోయి కార్లు తేలుతూ ఉన్న చిత్రాలు చాలా చూస్తూ వచ్చాము. మొత్తం అదే వైరల్గా మారింది. ఇది ఎవరి తప్పిదము? ఎవరు కష్టపడితే కొనుక్కుంటే కారు, దానికి మనము ట్యాక్సులు కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ అని, లేదంటే గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. కానీ గవర్నమెంట్ రిటర్న్లో మనకేం చేస్తుంది? లోతట్టు ప్రాంతాలు, లోయర్ ఏరియాస్ని ఎలాగా కాపాడుతుంది? అక్కడ ఇంకుడు గుంతలేవి, వాటర్ పోవడానికి రిసోర్స్ ఏది? అంత వాన పడితే కుంభవృష్టిలాగా మొత్తం ఆ ఏరియా అంతా నిండిపోయి కార్లు తేలుతూ ఉన్న దృశ్యాలు చూసాం. ఆ ఓనర్లు ఎంత కష్టపడి కొనుక్కుని ఉంటారు, ఎంతో ప్రేమతో కొనుక్కుంటారు కార్లు. సో అలాంటి వాళ్ళు, అలాగే వెహికల్స్, ఆటో నడుపుకునే వాళ్ళ ఆటోలు. సో ఇలాంటి ఎన్నో నిన్న చూస్తేనే చాలా బాధ అనిపించింది అనమాట. అలాగే మెట్రో స్టేషన్ దగ్గర జనాలు నార్మల్గా కాకుండా భారీగా మనకి చూసుకుంటే కనుక అసలు అంత రేంజ్ ఆఫ్ జనాలు ఏదో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్టుగా. ఏంటిది?